వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు అమలు చేయడంలో, తాను నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత వేగంగా ఆలోచిస్తారో, ప్రత్యర్థులు ఆలోచన చేయకముందే తాను పూర్తిగా పనంతా కనుక కంప్లీట్ చేసేస్తారో ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించి, తీవ్రంగా ద్వేషించే పార్టీలు, పార్టీ అధినేతలు, మీడియా ఛానల్ యజమానులు కూడా అంగీకరించే వాస్తవం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు మంచో చెడో చాలా మెరుపు వేగంతో తీసుకుంటాడు అంటూ ఉంటారు. ఆయన చాలా ముందే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన చాలా వేగంగా ఆలోచిస్తారు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అటు విపక్షాల నుండి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి కనీసం ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే ఆ నిర్ణయాల దగ్గరే వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఫైనల్గా తీసుకొని వచ్చేశారు. అండ్ సిద్ధం పేరుతో సభలు పెట్టి వాళ్ళ క్యాడర్ను నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో ఏ స్థాయి సభలు పెడుతున్నారో, ఏ స్థాయిలో వాళ్ళ క్యాడర్ యాక్టివ్ అవుతూ ఉందో, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల చుట్టూ జనాలలో చర్చ జరుగుతూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ దీనికంటే మించి మరో కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు ఇంకా వారం రోజులు, 10 రోజులు, ఇంకా అంతగానే కానీ ఇంకా లేటుగానే ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయంటే అప్పుడు బూత్ కమిటీలు నియమిస్తూ ఉంటారు పోల్ మేనేజ్మెంట్ కోసం. పోల్ మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడం అంత ఈజీ కాదు అని చెప్పి అందరూ అంగీకరించే నిజం. అటువంటి పోల్ మేనేజ్మెంట్ చాలా పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు ఇంకా 55 రోజుల పైగానే ఎన్నికలు ఉండంగానే బూత్ కమిటీలు నియామకం అయిపోయింది. పోలింగ్కి సంబంధించి బూత్ కమిటీలు మొన్న మాట్లాడుకున్నాం. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు 47,000 బూత్ కమిటీలు, ప్రతి కమిటీకి, ప్రతి బూత్కి 15 మందితో ఒక కమిటీ నియమించబోతున్నారు అని. సో 47,000 బూత్ కమిటీలు ఏకదాటిగా ఒకేసారి ఏకంగా 47,000 బూత్ కమిటీలు పూర్తి చేసి పెట్టేశారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ జనాల దగ్గరికి వెళ్ళడం, కనెక్ట్ అవ్వడం, ఇంకా మొత్తం గుర్తు ప్రచారం అవుతుంది. ఓటు ఎట్లా చూస్తారు, పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్తారు, ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం మేనేజ్ చేయాలి, ఏం ఆర్గనైజ్ చేయాలి, పగడ్బందీగా. అటు సైడ్ వాళ్ళు ఇంకా ఏమంటారు, మొత్తం చిక్కుముళ్ళు పడ్డాయి. ఎవరికి ఎన్ని సీట్లని అవి ఇప్పుకునే దగ్గరే ఉన్నారు. ఈయన మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకొని దర్చాగా కూర్చున్నారు నెక్స్ట్ ఎన్నికలకు ఎదుర్కోవడానికి. వాళ్ళు ఇంకా చిక్కుముళ్ళు ఇప్పుకునే దగ్గర ఉన్నారు. అవి ఇప్పుకునేది ఎప్పుడు, దూకునేది ఎప్పుడు, నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు ఎదుర్కొనేది ఎప్పుడు ఏమో మరి. ఈయనేమో 47,000 బూత్ కమిటీలు రెడీ. దాని క్యాప్షన్ కూడా ఏమంటారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అనంటే, బూత్ కమిటీలు మేము కూడా సిద్ధమే, మా బూత్ సిద్ధం, మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ట్యాగ్ లైన్ కూడా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి. యూ జస్ట్ ఇమాజిన్ ఎంత వేగంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత ప్లాన్డ్గా కసరత్తు చేసుకుంటూ వెళ్తారు. నేను చాలాసార్లు చెప్పా, పదే చెబుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అనుకున్నారు అంటే దాన్ని పగడ్బందీగా అమలు చేయడంలో ఆయనకు తిరుగులేదు. నిర్ణయం ఫలితాన్ని ఇస్తుందా, ఫలితాన్ని ఇవ్వదా అన్నదాన్ని కాలం సమాధానం చెప్పాలి. ఏ నిర్ణయమైనా కావచ్చు, బట్ అవి తొనగదా నిర్ణయం, లేకుంటే అంతే తత తీసుకోరు. కమిటెడ్ అంతే. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా మెజారిటీ ప్రజలు ఎవరి వైపు నిలబడితే వాళ్ళది అధికారం. బట్ ఆ ప్రజలను సమాయత్తం చేయడం కోసం, ప్రజలకు చెప్పడం కోసం, వాళ్ళ క్యాడర్ను ఉత్తేజం చేయడం కోసం అంతా ఒక కన్స్ట్రక్టివ్గా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు. విపక్షాలు అందనంత వేగంగా నెక్స్ట్ ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోవడం కోసం ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మరి చూడాలి తదుపరి విపక్షాలు ఎప్పుడు వాళ్ళ అస్త్రాలు సిద్ధం చేసుకొని జగన్ వెంబడి పరిగెత్తడం మొదలెడతారు.